కొన్నిసార్లు విచిత్రం చెప్పనా, విశ్వాసులైన వాళ్ళు కృంగిపోతుంటే పక్కన ఉన్న అన్ని జనులు వచ్చి ధైర్యపరుస్తుంటారు. విశ్వాసులైన వాళ్ళు కృంగిపోతుంటే పక్కన అన్ని జనులు వచ్చి ఊరుక బాధపడబాక, యేసుప్రభు గొప్ప దేవుడు, అలాంటి దేవుడిని నమ్ముకొని నేను జట్ట అయిపోతా అంటారు వాళ్ళు వచ్చి. అన్నారా అనలేదా? నిజం చెప్పు. నువ్వు శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, నువ్వు ఏడుస్తూ కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి అన్నారా లేదా? నీకు ఆశ్చర్యం కలగలా? అసలు యేసుప్రభుని ఫాలో అవుతుంది నేను, ఆయనలో విశ్వాసం ఉంచింది నేను, నమ్మింది నేను, ప్రార్థన చేస్తుంది నేను, ఆ మనిషికి ఏం తెలియదు. ఆ మనిషి వచ్చి నాకు ఆయన గురించి చెబుతుంది, నేను నీకు ఆలోచన రావాలా లేదా? అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఛీ అంటే ఆ మనిషిని చూసి అంటాం కాదు, గదిలో పోయి ఛీ ఆ మనిషికి ఉన్న విశ్వాసం నాకు లేకపోయా, నన్ను క్షమించు ప్రభు అనాల. మళ్ళీ ఆ మనిషిని చీ అనేవు పాయింటే కదా. విశ్వాసులు, విశ్వాసం లేని విశ్వాసులు. శతాధిపతికి ఎంత విశ్వాసం, ఒక మాట చెప్పయ్యా అయిపోయింది అన్నాడు. నువ్వు రావాలా? ఇంత విశ్వాసం కలిగి ఉన్నందున రాకుండానే కార్యం జరిగింది. నీ నమ్మిక చొప్పున నీ కలిగిద్ది. యాయిరేమన్నాడు? ప్రభువా నీవు నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, నా ఇంటికి రాయ్యా, నా బిడ్డను బ్రతికించు అన్నాడు. వెళ్ళాడు. వాని విశ్వాసాన్ని బట్టి ఇంటికి వెళ్ళి బ్రతికించాడు. చూసారా? కనాను స్త్రీ, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బాధించబడుతుంది అయ్యా, శోధించబడుతుంది అయ్యా, అయ్యా ఒక్క మాట అయ్యా అయ్యా అని వెంటబడితే వినిపించుకోకుండా పోయాడు. అన్యురాలామే వినిపించుకోకుండా పోయాడు. అయినా వెంటబడింది. శిష్యులు చూశారు, అంతను గోల్ చేసుకుంటూ వెంటబడుతుంది, ఏందయ్యా అన్నారు. ఆయన 4 అడుగులు వేసాడు, ప్రభువా కరుణించను, మళ్ళీ కేకలేస్తుంది. అమ్మా పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. పరీక్షించాడు ఆ మాటతో ఆమె విశ్వాసాన్ని, ఆమె నమ్మకత్వాన్ని, ఆమె అహాన్ని. ఓవర్ యాక్షన్ చేయలే. సురోఫెనికయ వంశస్థురాలు, అప్పట్లో అదొక రాజవంశం కిందట ఆమె. మరి ప్రిస్టేజీ దెబ్బతిందో కుక్క పిల్లలతో పోలిస్తే, అవునా కాదా? ఆయన ఆమె పోలా. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం యేసు ప్రభు గొప్పోడా, అయ్యా కాపాడమని వస్తే కుక్కలతో పోల్చాడు గొప్పోడా అంటే ఆమెకు లేదు ఫీలింగు, ఆమె నన్నందుకు ఏళ్ళకుంది కొంతమందికి ఫీలింగు. ఆమెను కదా అంది, వీడు తీసుకుంటాడేంది అది నన్ను అన్నట్టు, వీణన్నట్టు. ఆమెని పరీక్షించాడు విశ్వాసాన్ని. ఫస్ట్ ఏమో ఆమె కేకలేస్తుంటే వినపడనట్లు వెళ్ళిపోయాడు ముందుకి. అదేంది పరీక్షించడం ఏంది అంటే, నువ్వు అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో పోయి చూయించుకో అని చెప్పాలి వాడికి. పరీక్షించడం ఏంటంటే, దేవుడికి మనల్ని పరీక్షించుకొని హక్కు లేదా? కుండ చేసిన కుమ్మరి రంధ్రాలు ఉన్నాయో లేవో నీళ్లు పోసి చెక్ చేసుకునే అవసరం లేదా? అట్లాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనలో లోపాలను వెతుక్కొని సరి చేసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. దేవుడు మనం టెస్ట్ చేయొద్దా? దేవుడు మనం పరీక్షించొద్దా? కొంతమంది మందారాలు మాట్లాడతారు. స్తోత్రం. ఎవరు? మందారాలు. దానికి ఇంకో పేరేంది? అది ప్రిల్లరా దాటి వెళ్ళిపోతున్నాడు, కేకలేస్తానే ఉంది. అవమానకరంగా మాట్లాడాడు. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అప్పుడు ఆమె చూడు ఎంత తగ్గించుకుందో, ఓవర్ యాక్షన్ చేయలే. ఎంత తగ్గించుకుందంటే, కుక్క పిల్లలు బ్రతకాలన్నా కూడా పిల్లల బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తినే కదయ్యా బతుకుతాయి, మరి లేకపోతే కుక్క పిల్లలకి ఫుడ్ ఎక్కడా? అప్పుడు అన్నాడు, అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ కుమార్తెను ఆ దయ్యము వదిలింది పోమన్నాడు. ఇక్కడ కూడా ఆమె ఇంటికి పోలా, త్రోవలోనే పోతా చెప్పాడు, పో నీ కుమార్తెను ఆ దయ్యం వదిలింది పో అన్నాడు. పోయి చూస్తే కూతురు బాగుపడింది.
కొంతమందిని తాకాడు, కొంతమందికి మాట మాత్రం సెలవిచ్చాడు. ఈ మాట మాత్రం సెలవిచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అన్యులు ఉన్నారు. అది వింత. అర్థమైందా? విశ్వాసులనేమో ముట్టాల్సి వచ్చింది, అన్యులకేమో జస్ట్ మాట చాలు. ఈ ఎంత ఆశ్చర్యమో చూడు, ఇది ఆశ్చర్యమే కదా. మనలో కూడా ఉండనంత విశ్వాసం అన్ని జనుల్లో ఉంటుందని మీరు ఎరుగుదురా? యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ఎన్నో మెసేజ్లు వెళ్తూ ఉన్నాయి, మీకు తెలుసో తెలియదో. ఎక్కువ మన వాటిని ఫాలో అవుతున్న వాళ్ళు అన్ని జనులు, విశ్వాసులు మరియు అన్ని జనులు పిచ్చగా ఉన్నారు. మీరు అనుకుంటారేమో ఒక ఛానలే కదా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని. దాదాపు 40 నుంచి 60 ఛానళ్లలో రెగ్యులర్గా రోజు వీడియోలు వెళ్తూనే ఉంటాయి. మరి అంతమంది ఎక్కడ చూస్తున్నారు? ఎవరెవరు చూస్తున్నారు? ఎక్కడ పట్టిన వాళ్ళు కనపడి చెబుతా ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. అన్యజనులు తన కార్యం అలా జరిపించుకుంటున్నాడు. నన్ను వాడుకునేది ఆయనే, తన ప్రజలకు ఆ వాక్ అందేటట్టు చేసేది ఆయనే. రెండు ప్రభావం యేసుకే చెందునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్పు. అది ప్రియులారా, ఆయన మహాకృప, మహానుభావుడు. అన్ని జనుల్లో ఉన్న విశ్వాసం, నీవు విశ్వసించినట్లే నీకు అగును కాక. పోమ్మా, నీ కూతురు బాగుపడిందంటే పోతే బాగుపడింది. ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అంటే అతను వెళ్ళి చూస్తే తన దాసుడు స్వస్థత పొందాడు అని రాయబడి ఉంది. శతాధిపతి దేవుడు మానవుడి నుండి ఎదురు చూసేటువంటి 4 విషయాల్లో పాస్ అయ్యాడు. నంబర్ 1, యూజ్ అండ్ త్రో అన్నట్లు కాకుండా, తనకు కష్టపడి సేవ చేసిన వాడు దెబ్బతింటే వానికి ఉపచారం చేయటానికి తను నడుం కట్టాడు. అప్పటిదాకా తన చేత సేవ పొందినవాడు ఆ దాసునికి సేవ చేయటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ. ప్రేమ గది ఇది, కృతజ్ఞత గది ఇది. అది చాలా ఇష్టం దేవుడికి. కృతజ్ఞతను ప్రదర్శించటం, కృతజ్ఞత బుద్ధి కలిగి నడుచుకోవటం ఎంత ఇష్టమో దేవుడికి. అయ్యలారా, ఏముందిలే అనుకోవద్దు నాయనలారా, కేర్ఫుల్గా తీసుకోండి. దేవుడిని ఎరగని అన్ని జనుల్లోనే ఎంతో కృతజ్ఞత ఉంటే, దేవుడిని ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. దేవుని ఎడల మనకు కృతజ్ఞత ఉండాలి, సాటి నరుల ఎడల కూడా మనకి కృతజ్ఞత, అంటే మనకు మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞత ఉండాలి. శతాధిపతికి దాసుడు కాస్త కూస్తో పైకం తీసుకొని పైసలు తీసుకొని పని చేసి ఉంటాడు. అయినా ఇతడు నాకు సేవ చేశాడు. పాపం, ఆడి చేతులు నాకు సేవ చేసినాయి. ఆడి చేతులతో నాకు ఆహారం ఇచ్చాడు, గిన్నె అందించాడు, నీళ్ళు ఇచ్చాడు, నా కాళ్ళు చెప్పులు తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. నాకు సేవ చేసిన ఆ చెయ్యి కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి. అయ్యో అని బాధపడ్డాడు. పనోడు కదా అని పక్కన వెళ్ళా. అప్పటిదాకా పనివాడుగా ఉన్నవాడు ఇప్పుడు కన్నబిడ్డలాగా స్వీకరించాడు. అది శతాధిపతి మనసు అంటే. ఒక కన్నబిడ్డ కాలు చేయబడిపోతే తండ్రి ఎంత లబలబలాడిపోతాడో, ఎంత అల్లాడిపోతాడో. కూతురు కోసం కనాను స్త్రీ ఎలాగైతే ప్రభువుని అయ్యా అని వేడుకుందో, దాసుని కోసం ఇతడు తన బిడ్డలాగా వేడుకోవటం అంటే యజమానుడి పాత్రను తీసేసి తండ్రి పాత్ర పోషించినట్టే కదండి. యేసయ్యది ఎంత మంచి మనసో చూడు. సత్క్రియ చేసిన వాడు అన్యుడైనా పొగడకుండా ఉండలేదు చూడు యేసయ్య. యేసయ్య మంచి మనసు అది. ఏ కొంచెం మనలో నమ్మకత్వం కలిగి కనబడ్డా మనల్ని ఘనపరచకుండా ఉండలేడు. ఎంత అంటే వెంటనే స్పందించాడు. ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం నేను చూడలా అన్నాడు. అంటే అంత గొప్ప విశ్వాసితనని ఘనపరిచేశాడు. ఆ రోజు ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ చిన్న ఘనత తరతరాలకు నిత్యత్వ పర్యంతం గ్రంథంలోకి ఎక్కిందండి. యేసయ్య ఇచ్చే ఘనత శాశ్వతమైంది. అది మేలు పొంది ఏమండి, ఏరు దాటిన దాకా ఓడలు ఎక్కి కూర్చున్న వాళ్ళు ఏమండి ఓడమల్లన్న గారు అంటారు. ఏరు దాటి ఒడ్డుకు దిగినాక ఏరులో ఉన్నప్పుడేమో ఓడమల్లన్న అంట.
ఏరు దాటి ఒడ్డుకి ఎక్కిన తర్వాత పోరా బోడి మల్లన్న అన్నారు. కొంతమంది బుద్ధులు అట్ట తగలబడతాయి. ఆ బుద్ధులు తగ్గట్టే బతుకులు తగలబడతాయి. కృతజ్ఞతా బుద్ధి. ఒక్కసారి మేలు పొందితే, ఒకసారి మంచి పొందితే, ఒకసారి సహకారం పొందితే, ఏ విధం చేతనైనా సరే ఆ వ్యక్తికి మేలు చేయటానికి, అతడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా గుండెల్లో ఎల్లప్పుడూ పెట్టుకోవటానికి ఆ కృతజ్ఞత బుద్ధి మనం సాధన చేయాలి. కృతజ్ఞత బుద్ధి కలిగిన హృదయాలంటే యేసయ్యకి చాలా ఇష్టం. మర్చిపోవద్దు. దీవించబడతారు. కృతజ్ఞత కలిగిన మనసు కలిగి ఉంటే దీవించబడతారు. మర్చిపోవద్దు. మేలు పొంది కీడు చేయొద్దు. ఉపకారం పొంది విషం కక్కొద్దు. దానివల్ల నువ్వే నష్టపోతావు. చేయగలిగినంత వరకు నీకు ఉపకారం చేసిన వారికి ఉపకారం, అపకారం చేసిన వాడికి సైతం అవకాశం ఉంటే ఉపకారం చేయటానికే నీ మనసును సిద్ధపరచుకో, దీవించబడతావు. అంతే. ప్రేమ శత్రువుని కూడా మిత్రువుగా మార్చగలిగే దమ్మున్నది ప్రేమ. కాబట్టి మీరు అలాంటి మనసును సాధన చేయండి. శతాధిపతి అన్యుడి నుంచి పాఠం ఇది మనకి. రెండవది, యేసు ప్రభుని గమనించి ఆయన అర్థించటం. వస్తాను అంటే తగిన వాడిని కాదు, అంటే తన అయోగ్యతను తాను గుర్తుపట్టడం. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నీ యోగ్యతలను కనపరుచుకోవడానికి ట్రై చేయొద్దు. దైవజనుడి ముందుకెళ్ళినప్పుడు కూడా నీ యోగ్యతను కనపరుచుకోవడానికి ట్రై చేయొద్దు. దేవుని ఎదుట, దైవజనుల ఎదుట ఎచ్చులకు స్థానం లేదు. దీన మనస్కులమయ్యే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా సేవకుడు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు. అప్పుడు నీకు ఈక్వల్ మైండ్. వాళ్ళు నాకంటే గొప్ప ఉందో, నేను కూడా ఇప్పుడు సేవకుడినే కదా, నేను కూడా ఇప్పుడు సేవకురాలనే కదా, నేను పాస్టర్నే కదా, నేను పాట్రమ్మనే కదా అనే ఫీలింగ్ రావచ్చు. నువ్వు బోధకుడు అయితే, నువ్వు సేవకుడు అయితే, నువ్వు సేవకురాలు అయితే, నీకు అప్పగించిన మంద దగ్గర నువ్వు ఎక్కడైతే పుట్టి పెరిగావో, ఎక్కడైతే అభ్యాసాన్ని నేర్చుకున్నావో, ఎక్కడైతే ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నావో, ఎక్కడైతే దేవుని పని కొరకు సిద్ధపరచబడ్డావో, ఆ వ్యక్తి ఎదుట ఎప్పటికీ కూడా నువ్వు విద్యార్థివి అన్న సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆ వ్యక్తి ముందు డాబు సరిగా ప్రవర్తించొద్దు. ఒక నా బిడ్డలకే కాదు, బయట ఉన్నటువంటి సహోదరులు కూడా చెప్తున్నాను నేను. కొద్దిగా కేడర్ మారగానే దైవజనుడితో ఈక్వల్ చేసుకొని తమకు తామే నష్టం కలుగు చేసుకుంటారు. ఈ చేసుకున్నప్పుడు ఏం జరిగిద్ది? వినయం పోయిద్ది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో మీకు వెలగాల బలుపు. అర్థమైందా? దైవజనుడితో ఈక్వల్ చేసుకున్నప్పుడు వినయం పోయిద్ది, అంటే నేర్చుకునే బుద్ధి పోయిద్ది. నేర్చుకునే పద్ధతిని నువ్వు మానేస్తే దైవస్వరం నీకు వినబట్టం ఆగిపోయింది. చివరికి ఎవరు నష్టపోతారు? ఆ బుద్ధిని కోల్పోయినప్పుడు నువ్వే నష్టపోతావు. సహోదరులు కూడా, నేను ఇప్పుడు ఇద్దరం దైవజనులమే కదా, ఇంకేముందిలే అనుకుంటే, ఈ నేర్చుకోవటం మానేస్తే అవుట్, దైవస్వరం వినబడదు. చివరికి శూన్యంలాగా మారిపోయి అక్కడ వేసిన గొంగడు అక్కడైనా ఆగిపోతాడు. అందుకే హెచ్చించుకోవద్దు. నీ మంద ముందు పో. నీకు అప్పచెప్పిన సంఘం ముందు నువ్వు నాయకుడివే, బోధకుడివే. మళ్ళీ వాళ్ళు నీకు వినయం చూపాల్సిందే. వాళ్ళ ముందు నువ్వు గౌరవంగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ ముందు నీ గౌరవాన్ని కాపాడుకోవాలి. వాళ్ళ ముందు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ నిన్ను పెంచి పోషించిన ఆత్మీయ నాయకుని దగ్గర మాత్రం నువ్వు వినయాన్ని కలిగి ఉండాలి. దాన్ని పోగొట్టుకుంటే నేర్చుకోవటం మానేస్తావు. నేర్చుకోవటం మానేస్తే నువ్వే ఎఫెక్ట్ అవుతావు, పాడైపోతావు.
నువ్వెంత పెద్ద మొనగాడివిగా మొనగత్తేవుగా, నీకు పైన నాయకులుగా దేవుడు ఏర్పరిచిన వారిని తృణీకరించకుండా నువ్వు జాగ్రత్త చూసుకోవాలా. లేకపోతే దాని నష్టాన్ని తప్పకుండా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు కాకపోతే తర్వాతైనా దాని నష్టం మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేస్తావు. అందుకే ఇప్పటికి కూడా నాకు ఉపదేశం చేసిన వాళ్ళని, రక్షణలో నడిపించిన వాళ్ళని నా గుండెల్లో పెట్టుకున్నా. ఇప్పటికీ వాళ్ళ ముందుకు పోయినప్పుడు నా వినయాన్ని నేను కలిగి ఉంటా. వాళ్ళ నోటి నుండి వచ్చే దేవుని మాటల్ని వినటానికి, ఆ సలహాను తీసుకోవటానికి ఇప్పటికీ సహా నేను లోబడతా. ఎంతమందికి అర్థమవుతున్నాయి నేను చెప్పే సంగతులు? ఈరోజు డీప్ స్టడీ అని చెప్పట్లా, జస్ట్ సింపుల్గా ఒకటి జీవితంలో నుంచి కొన్ని మాటలు మీకు అందిస్తున్నా. మొదటిది ఏమిటి? ప్రేమ, కృతజ్ఞత, బుద్ధి. రెండవది తన అయోగ్యతను తాను ఇప్పుడు అదే పద్ధతి సైనికుల ముందు ప్రదర్శిస్తాడా? అయ్యా మిమ్మల్ని పంపించడానికి, రమ్మంటానికి, పొమ్మంటానికి నాకు అర్హత లేదు అంటాడా? వాళ్ళ దగ్గర అనడం మళ్ళీ అంటాడు. ఇదే మనిషి మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభువా అమ్మో నువ్వు నా ఇంటికి వచ్చే అంత అర్హత నాకు లేదు, నేను ఎంతటి ఎవరి ముందు ఎలా ఉండాలో, దేవుని ముందు ముఖ్యంగా ఎలా ఉండాలో, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల ముందు ఎలా ఉండాలో ఎరిగినవాడు, మనం తెలుసుకొని ఉండాలి. మూడవది యేసు అధికారాన్ని గుర్తుపట్టినోడు, యేసయ్యకున్న శక్తి ఏంటో గ్రహించినోడు. నాలుగవది ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక అంటే ఏం మాట్లాడకుండా మళ్ళా వెళ్ళి కార్యాన్ని చూసి సాక్ష్యం ఇచ్చిన వాడు శతాధిపతి. ఏం విశ్వసించాడో అదే జరిగింది అక్కడ. నువ్వు మాట చెప్పు, నువ్వు అను, అయిపోయింది అంతే. కొంతమంది వస్తారండి నిజంగా అస్సలు పరమ మొరట మనుషుల్లాగా ఉంటారా, మైండ్ పోగొడతారు. నాకు ఏందయ్యా ఒక మాట అను, నువ్వు ఒక్క మాట అన్నయ్యా నువ్వు అను అంటారు. మళ్ళా కనపడతారు, చూసావా నువ్వు అన్నావు, నా ఆయన చేసేసాడు, ఎదుగో సాక్ష్యం అంట. నాకు ఆశ్చర్యం, ఇట్లా చాలామంది తగిలారు నాకు. అక్షర జ్ఞానం లేదు, కానీ నువ్వు అన్నయ్యా ఒక మాట అన్నయ్యా, నాయనకి చెప్పాయా, ఒక మాట చెప్పాయా, నువ్వు చెప్పు అయిపోయింది. నిజంగానే జరిగింది. చదువు ఎక్కువైతే లాజిక్లు ఎక్కువ అవుతాయి. అందుకే చదువుకున్న వాళ్ళ కంటే మోటోళ్ళ దగ్గర ఎక్కువ విశ్వాసం ఉంటుంది. స్తోత్రం. చదువు ఎక్కువైతే అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, అది కష్టమేమోలే, ఇది కష్టమేమోలే, అట్లేమోలే, ఎట్లా ఇవొత్తుంటాయి. చదువు లేకపోయినా కొంతమంది గుండెల్లో ఎంత విశ్వాసం ఉంటుందంటే, ప్రార్థన చేసి నాకు సహా అనుమానం వచ్చే విషయాలు వాళ్ళు సాధించుకొని వస్తారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క కారణాన్ని బట్టి చెప్తున్నానయ్యా. సింపుల్గా అమ్మ అందరు వినండి. మనం దేవుణ్ణి ఎరిగున్నాం. దేవుణ్ణి ఎరగని అన్యులను సైతం దేవుడు దృష్టిస్తున్నాడు. వాళ్ళని గురించి కూడా పొగడి గణపరిచి యేసు ప్రభు మాట్లాడాడు. అపోస్తల కార్యం 10:34 ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభు.